వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గాయ్స్. బై ఈరోజు మనం ట్రెండింగ్ టాపిక్ మాట్లాడదాం. చాలా హాట్గా ఉంది కదా సినారియో ఇక్కడ. ఐస్ క్రీమ్ అనుకుంటా, లాలీపాప్ అనుకుంటా, ఇమిగ్రేషన్ అనుకుంటా, డిపోర్టేషన్ అనుకుంటా. మజా వస్తుందేమో మీ కాడ. వచ్చేటోళ్ళు అందరూ చూసి షేక్ అవుతున్నాయేమో చేతులు కాళ్ళు. లైట్ తీసుకోర్రి. ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్స్ అందరూ పటాయిస్తున్నారేమో మీది. సో గైస్ నేను చెప్తున్నా అంటే 2025లో ఇప్పుడు వచ్చేటోళ్ళు సమ్మర్ ఇంటెక్కి రావచ్చు. చాలా తక్కువ మంది వస్తారు సమ్మర్ ఇంటెక్కి వచ్చేటోళ్ళు అండ్ ఫాల్ ఇంటెక్కి వచ్చేటోళ్ళు అండ్ 2026 స్ప్రింగ్ ఇంటెక్కి వచ్చేటోళ్ళు. సో యాక్చువల్గా ఇప్పుడు రావడం వర్తేనా? ఇస్ ఇట్ వర్త్ టు పర్సూ మాస్టర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్? సో అట్లా టైటిల్ అదే పెడదాం అనుకుంటున్నా. దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇది డైరెక్ట్ గా మాట్లాడుకోవడం కాకుండా జనరల్ గా మనం ఏది నేర్చుకోవాలన్న ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ మీరు టెక్నాలజీ నేర్చుకోవాలన్నా, టూల్ నేర్చుకోవాలన్నా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా రోడ్ మ్యాప్ లాగా మాట్లాడతాం. ఇది కూడా యాక్చువల్గా మీకు యూఎస్కి రావాలంటే రోడ్ మ్యాప్ ఎట్లుంటుంది అంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ దగ్గర నుంచి మీరు ఫస్ట్ ఎట్లా అప్రోచ్ అవుతారు. ఫస్ట్ మీరు డెఫినెట్గా 99% ఆఫ్ పీపుల్ కన్సల్టెన్సీకి వెళ్తారు. అక్కడ మాట్లాడుకుంటారు, యూనివర్సిటీ చూసుకుంటారు, మొత్తం ఇవరా ఆ కన్సల్టెన్సీస్ బిజినెస్ ఎట్లుంటాయి, ఆ కన్సల్టెన్సీలు ఏమేమి చేస్తారు, అసలు ఎంతమంది కన్సల్టెన్సీని బ్లైండ్ గా బిలీవ్ అవుతారు. దాని తర్వాత వీసా ప్రాసెసింగ్, దాని తర్వాత వచ్చేసి యుఎస్ కి రావడం, ఆ యుఎస్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇమిగ్రేషన్ తర్వాత ఇక్కడ అకామిడేషన్ తర్వాత కూలి పని తర్వాత టైం మేనేజ్మెంట్ అండ్ అసైన్మెంట్స్ అండ్ మీకు బడ్జెట్, ఫినాన్షియల్ ఎంత డబ్బులు పడతాయి అవి. యాజ్ ఎ నార్మల్ యాజ్ ఎ 70% ఇక్కడ ఎట్లుంటున్నారో వాళ్ళలాగే నేను ఇక్కడ బడ్జెట్ మేనేజ్మెంట్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ మాట్లాడుతాను నేను. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఏంటిది, కాలేజ్లో ఒకవేళ ఆన్ క్యాంపస్ జాబ్ దొరికితే ఎట్లుంటుంది, కాలేజ్ సెమిస్టర్ ఫీ ఎట్లా, ఎంత పే చేయాలి మనం, మంత్లీ ఎంత పడుతుంది, మంత్లీ మీకు ఓవరాల్ ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది మీరు. అండ్ దీని తర్వాత ఓపీటీ పీరియడ్కి వచ్చే వరకు మీ 2 years తర్వాత మార్కెట్ ఎట్లా ఉండబోతుంది, ప్రెసెంట్ మార్కెట్ ఎట్లా ఉంది. అండ్ వచ్చేసి ఓపీటీ నుంచి మీకు మళ్ళీ ఎక్స్టెన్షన్ దొరుకుతుందా, ఎక్స్టెన్షన్ తర్వాత మళ్ళీ మీకు వచ్చేసి H1 ఫైలింగ్ చేస్తుందా, H1 ఫైలింగ్ జాబ్, ఇట్ గోస్ ఆన్ ఇంకా. ఓకే, వాయిస్ వర్సా. ఇదంతా మనం ఒకటే వీడియోలో నేను కవర్ చేయలేను, దీనికి 2 separate వీడియోస్ చేస్తాను నేను. సో అవంతా మాట్లాడే ముందు నేను ఫస్ట్ కరెంట్ సినారియో గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ రోడ్ మ్యాప్, కన్సల్టెన్సీ, ఇంటర్వ్యూ, ఇమిగ్రేషన్ ఇదంతా మాట్లాడే ముందు నేను వచ్చేసి ఇక్కడ ప్రెసెంట్ సినారియో మాట్లాడదాం అనుకుంటున్నా. గాయ్స్ ఇగో నేను ఒకటే మాట చెప్తా భయ్, మీరు అందరూ యుఎస్కి రావాలని ప్రిపేర్ అయిపోయారు. లైక్ మీకు ఎయిమ్ ఉంది, గోల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుంటా వచ్చేటోళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరూ ఒకటే మాట అడుగుతాను నేను, మీ డ్రీమ్స్, మీ ఎయిమ్, మీ గోల్ ఏదో టెంపరీ సినారియోని బేస్ చేసుకొని మీ గోల్స్ అనేవి మీరు చేంజ్ చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ థింగ్ అది మీ గోల్స్ కావు, మీ ఎయిమ్ కాదు. ఓకే, సో ఒకప్పుడు వార్స్ కి వెళ్ళి సచ్చి బతికేటోళ్ళు మనోళ్ళు. ఇది కొత్త ఏం కాదు, అర్థమైందా? ఇలాంటి ట్రంప్ దీన్ని 10 సంవత్సరాల కంటే ముందు కూడా వచ్చిండు. ఈ సినారియోని చూసేసి డిపోర్ట్ అవుతారు, అదవుతారు. ఎందుకు అవుతారు భయ్? లీగల్ ఉన్నాం మనం, ఇడ పేపర్ ఉంది, అన్ని ఉన్నాయి మన దగ్గర. కరెక్ట్ భయ్, ఈ మాట చెప్తే మస్తు మందికి గుద్దగాలుతుంది. నేను ఒక వీడియో చూసిన ఎగ్జాంపుల్, నేను రాంగ్ ప్లేస్ లో ఉండి ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే అది జబర్దస్త్ వైరల్ అయింది వీడియో. ఎంతమంది హేటర్స్ ఉన్నారంటే నమ్మరు మీరు, ఎంతమంది హేటర్స్ ఉన్నారంటే ఆ వీడియో పైన కామెంట్లు వచ్చి ఐస్ కి, ఇమిగ్రేషన్ వాళ్ళకి ట్యాగ్ చేసారు వాళ్ళు. ఇది మనోళ్ళు చేయరు, ఇది 70% మెంబర్స్ ఎలా అయితే ఉంటున్నారో వాళ్ళ ద్వారా నేను మీకు మెసేజ్ కన్వే చేద్దాం అనుకో. ఈ 70% మెంబర్స్ చేయరు ఇది. రిమైనింగ్ 30% మెంబర్స్ ఎవరైతే ఉంటారో అది వాళ్ళు చేస్తారు ఇది. వాళ్ళ కాకపోతే వాళ్ళు చేసేటోళ్ళు ఎవడో నాన్ కమ్యూనిటీ వాళ్ళు కాదు, మన తెలుగు వాళ్ళే, మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళే చేస్తున్నారు. మనల్ని మనం కాకపోతే ఇంకొకటి సపోర్ట్ చేస్తాడు. ఈ టైంలో చేయొద్దు భయ్, తప్పంటే కరెక్టే భయ్. ఇప్పుడు మీరంటే చూడండి భయ్, మీకు పెట్టేటోళ్ళు ఉన్నారు, లోన్స్ ఉన్నాయి, లోన్ తీసుకొని రావచ్చు కదా రా భయ్. అంటే లోన్ ప్రతి ఒక్కరికి ఎందుకు వస్తుంది భయ్? 70% ఆఫ్ పీపుల్ అట్లనే ఉన్నారు కదా. లోన్స్ రావు కొంతమందికి, సిబిల్ మంచిగా ఉండదు వాళ్ళది, సిబిల్ పోయి ఉంటది, ఏదో ఒక కారణాలు వచ్చి సిబిల్ పోయి ఉంటది, లోన్స్ రావు.
ఓకే, కొలాటరల్ లోన్స్ ఉంటాయి, నాన్ కొలాటరల్ లోన్స్ ఉంటాయి. కొంతమంది దగ్గర ప్రాపర్టీస్ పెట్టడానికి ఉండవు. ఉన్న ఒకవేళ ప్రాపర్టీ పెట్టేంత రిస్క్ చేయరు. వర్స్ట్ సినారియో వస్తే ఒకవేళ మా బిడ్డకు మా కొడుకు అప్పుడు మేము ప్రాపర్టీ పెట్టేసి అప్పుడు మేము వాడిని చూసుకుందాం అని చెప్పేసి ఉంటాం. చూడండి, ఇక్కడ ఎవరికి తీట ఉండదు. వచ్చి ఇక్కడ షిఫ్ట్లు కొట్టాలి, పైసలు సంపాదించి ఇండియాకి పంపాలి అని చెప్పి ఎవరికి తీట ఉండదు. ఇది ఏమనుకుంటారు అంటే మనం చేస్తాం, మనం పైసలు సంపాదించడానికే వచ్చినాం కాలేజ్ పేరు మీద అని చెప్పేసి. అట్లా ఉండరు భయ్. ఉంటే ఒక 1% ఉండొచ్చు. జస్ట్ అకామిడేషన్, ఇది మన ఖర్చులు క్లాసెస్ కాలేజ్ ఫీ కట్టుకోవడానికి మాత్రమే చేస్తాం తప్పించి పైసలు సంపాదించి ఇంటికి పంపేంత సీన్ ఉన్నది ఇక్కడ ఎవ్వరికి. అసలు అంత హేట్ ఎందుకు ఉంది మన కమ్యూనిటీలో నాకు అర్థం కాలే. ఆ ఒక్క వీడియోతో నేను రియలైజ్ అయినా, అమ్మా ఎంతమంది ఉన్నారేంద్రా నాయన అని చెప్పేసి. ఘోరంగా ఉన్నారు. సీదా ఐస్ కి ట్యాగ్ చేస్తున్నారు కామెంట్లు వచ్చేసి. నేను ఆ వీడియో తీసేసిన. ఇగో మీ పర్స్పెక్టివ్, మీ పర్సెప్షన్ లోడా నాకు తెలియదు, కానీ మీ లైఫ్ వేరు తిరిగి వెళ్ళింది భయ్యా. మా లైఫ్ వేరు తిరిగి వచ్చింది. సో మీరు బ్లేమ్ చేయలేం. దట్టు మన కమ్యూనిటీ ఒకటి, మన అందరం వస్తుంది ఒకటే జోన్, ఒకటే సౌత్ నుంచి వస్తున్నాం. ఒకటే మనం తిప్పి కొడితే 100-150 కిలోమీటర్ దూరం ఉంటామే. మనం ఇంత దూరం వస్తే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే హెల్ప్ చేయాలి భయ్ మీరు. అరే కాదు మా ఇట్లా రారా భయ్, నేను చూసుకుంటా, నువ్వు జాబ్ చేయకరా ఈ టైంలో, నువ్వు జస్ట్ ఇంట్లో ఉండు, అకామిడేషన్ నాది, నీ గుద్దాల దమ్ ఎంత ఉందో అంత హెల్ప్ చేయాలి అంతే. కానీ ఇంకా రివర్స్ మీరు మరి మన చెయ్యికి ఇట్లనే కావాలి, కొడుకులకి ఇట్లనే కావాలి, ఇల్లీగల్ కొడుకులకి. ఇల్లీగల్ కాదు భయ్యా, పేపర్లు ఉన్నాయి మన వాళ్ళ దగ్గర, అందరి దగ్గర. సో ఈ సిచ్యువేషన్ నడుస్తుంది. నేను ఆ రోడ్ మ్యాప్కి వెళ్ళే ముందు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇక్కడ ఓ నమ్మకూర్రీడా కళ్ళ ముందు ఉంటాడు. అరే మనం ఈ టైంలో ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడతారు, వెనకాల పోయిన తర్వాత వాడే నీకు ట్యాగ్లు కొడతాడు వేరే పోస్టులలో. అట్లాంటి కొడుకులు ఉన్నారు ఈడ. ఈడ వచ్చే ముందు మీరు ప్రిపేర్డ్ రావాలి బై, మైండ్ సెట్ గట్టిగా ఉండాలి మీది. ఈడ మీకు లైఫ్ స్టైల్ డెఫినెట్ గా 100% చేంజ్ అవబోతుంది. ఇది మీరు ఎంత దారు అయినా సరే ఆడ ఇడికి వచ్చిన తర్వాత మొడ్డ పడవలసి ఉండదు ఎవడైనా సరే. సెల్ఫ్ డిపెండెంట్ అనేది ఏంటి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ బాగా తెలుస్తుంది. ఇక్కడ నాకు సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. వచ్చినప్పుడు ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి. ఇక్కడ నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా, వాళ్ళు నాకు. ఇట్లా మేము స్ట్రాంగ్ ఉన్నాం బై. నేను బై గలీజ్ ఉంది సినారియో. సో ఇప్పుడు నేను ఇంకా మాట్లాడితే నేను ఇట్లానే చాలా మాట్లాడుకుంటూ పోతా. నేను అసలు నమ్మలేదు ఇట్లా ఏం నడుస్తుంది ఇప్పుడు. మన వాళ్ళు ఇంత బాధపడుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కొంతమంది వీడియోస్ చేసి భయపడిస్తున్నారు, కొంతమంది మంచి చెప్తున్నారు ఆ వీడియోస్ లో. ఆ మంచి చెప్పే వాళ్ళు వీడియోస్ లో వచ్చి మన వాళ్ళు కామెంట్లు పెడతారు, ట్యాగ్లు కొడుతారు. ఐస్ కి ట్యాగ్ కొడుతున్నారు, డొనాల్డ్ ట్రంప్ కి ట్యాగ్ కొడుతున్నారు. అరే ఏంది ఇంత గలీజా మళ్ళా? ఎవడన్నా చేసేది రా. నువ్వు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితో ఒక సపోర్ట్ లో వస్తాడు కదా, ఎవడో అన్ననో ఎవడో పిక్ చేసుకొని వస్తారు కదా. వాళ్ళ అన్న వాళ్ళు, వాళ్ళ నాన్న వాళ్ళు ఎవడైతే ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నాడో ఇడ, వాళ్ళు కూడా ఇట్లనే బతికిర్రా ఇడ. వాళ్ళు ఎవడు పైసలు పెట్టుకుని రాలేడా. మీ యాన్సెస్టర్స్ మీరు అట్లా పోయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు 10-20 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు కూడా అట్లా చేసి బతికిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇది మరీ టూ మచ్ గాయస్. ఇది ఇట్లా ఇంత హేట్ ఉండొద్దు మనోళ్ళ మధ్య, మనోళ్ళకి ఉండొద్దు ఇట్లా. నేను చెప్పే మోటి ఒకటే, మీ వల్ల అయితే హెల్ప్ చేయండి, లేదా లైట్ తీసుకోర్రి, వదిలేసుర్రి. అంతేగాని వానికి వెళ్ళి మరి కొడకా నీకు ఇట్లానే కావాలని చెప్పే అవసరం లేదు భయ్, మనకు అవసరం లేదు. సరే వాడు నీ దిమాగ్లో తప్పు చేస్తున్నారా అని చెప్పేస్తే వదిలేసే, పైన చూసేసుకుంటాడు. మీరు లైట్ తీసుకోర్రి, మీకు గెలికి మరి అని గుద్దలా చేయబెట్టే అవసరం లేదు. సో ఇది ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ చాలా గలీజ్గా ఉంది ఇక్కడ. సో వచ్చేటోళ్ళకి ఎట్లా రావాలి అని చెప్తున్నా అంటే, వాళ్ళు మంచి నేను ఆ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడినప్పుడు ఎట్లా యూనివర్సిటీస్ ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అది వేరే వీడియోలో చెప్తా. ఇప్పుడు ప్రెసెంట్ చెప్తున్నా నేను. ఇదైతే మీరు పక్కా థింక్ చేసుకోవాలి. సిచ్యువేషన్ మంచిగా అయినా చెడుగా అయినా సరే మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి డెఫినెట్ గా. సో మీరు డెఫినెట్ గా ఒక 1 సెమిస్టర్, నేను ఆల్వేస్ చెప్తా, ఒక సెమిస్టర్ ఫీజు 4 lakhs 5 lakhs ఉంటే 4 lakhs 5 lakhs పక్కా మీరు ఒక సెమిస్టర్ ఫీ బయటగా తెచ్చుకోవాల్సింది. ఎందుకంటే గలీజోళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎవరి మీద నమ్మొద్దు ఇక్కడ. అది పక్కన పెట్టేసుకోరు. వచ్చేటప్పుడు ఇక ఫ్లైట్ ఖర్చులు, షాపింగ్, లావడా అదంతా వదిలేసి చెప్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను నేను. మీరు కారు కొనడానికి మనీ తెచ్చుకుంటారా, అది ఇంకా అడ్వాంటేజ్ అయింది. మీకు ఫిల్టర్ అయిపోతారు ఆడనే. మీకు కారు మీరు ఒక 4 months 5 months అన్నా మీరు మీ మనీ మీద డిపెండ్ అయి ఉన్నారు అనుకోండి. మీ రెంట్స్ కానీ, మీ గ్రాసరీస్ కానీ, మీ బిల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీ అంతటా మీరే తీయగలిగితే మీకు సిచ్యువేషన్ అర్థమైద్ది. మీకు అకార్డింగ్ టు దట్ మీరు ఇక ఫార్వర్డ్ అవ్వచ్చు మీరు. సో అదే చెప్దాం అనుకుంటున్నా నేను. చలో మళ్ళా నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. ఆ రోడ్ మ్యాప్ గురించి 1 to 1 స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే, ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడినా నేను కామెంట్ చేయర్రి.
అండ్ గైస్ షేర్ చేయండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ షేర్ చేయండి. నేను ఇగో నా దగ్గర కొత్తగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ లేరు. నాకు తిప్పి కొడితే 50 మంది కూడా చూడాలనుకుంటా వీడియో. చూసిన 10 మెంబర్స్ కైనా చెప్తున్నాను నేను, ఇది వచ్చే వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నా. చలో మళ్ళా రైట్ గైస్.